నమస్తే. గత కొద్ది రోజుల నుంచెల్లి తెలంగాణలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. గో బ్యాక్ మార్వాడి. మోండా మార్కెట్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా ఇయాల మార్వాడీలను వెళ్ళగొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి నినాదం పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు. ఇది మరో తెలంగాణ ఉద్యమం లెక్క అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఈ ఉద్యమానికి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిజంగానే మార్వాడీలను తరలికొట్టే పరిస్థితి రానుందా? మార్వాడీలు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపోక తప్పదా? సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఆరోగ్యస్వామి జోసఫ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఈ మార్వాడీల అంశంకి సంబంధించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం ప్రవీణ్ గారు. ఎట్లుందన్న? మొత్తం మార్వాడి గో బ్యాక్ నడుస్తుంది తెలంగాణలో. వెళ్ళిపోతారా మార్వాడీలు తెలంగాణ మీరు ఒకటి చెప్పారు, యావత్ తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలి. యావత్ తెలంగాణ కాదు, మీరు ఇందాక అన్నారు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు మార్వాడిని వెలగొట్టాలని చెప్పి. ఇప్పుడు యావత్ మార్వాడీల వల్ల నష్టం యావత్ తెలంగాణకు అవుతుందని చెప్పేసి ఉద్యమం నాయకులు చెప్తున్నారు కదా. హైదరాబాద్ లో మార్వాడి పర్సెంటేజ్ ఎంత ఉందండి? లెస్ దెన్ 8%. వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంది? వాళ్ళు ఉన్నదే 8%, 9%, లేదా ఎక్కువ అంటే 10%, అంతకన్నా మించి లేరు. అంటే 8% 9% ఉన్న వాళ్ళు తెలంగాణ బిడ్డల మీద దాడి చేయొచ్చు అంటారా? ఇలాంటి దాడి చేసిండ్రు? ఎవరు చేసిండ్రు దాడి? ఎవరు చేసిండ్రు? మోనా మార్కెట్ లో జరిగిన దాడి ఏమంటాం మరి? ఏం చేసిండ్రు? అక్కడ ఏమైంది? చిన్న ఇన్సిడెంట్. ఒకటి, మన తెలంగాణ బిడ్డని దూషించిండు, తప్పే. అది ఎవడు చేసినా తప్పే, దాన్ని ఖండిస్తాము. వాని పైన చర్య తీసుకోవాల్సిందే. వాడు ఎవడైనా సరే, మార్వాడి, గుజరాతీ, పంజాబీ అని కాదు, ఎవడైనా మన బిడ్డ చేసిండు, దూషించిండు అంటే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. కానీ వాడు ఏమన్నాడు? వీని తిట్టుకున్నాడు. అది వాళ్ళ పర్సనల్ గొడవల్లో యావత్ సమాజాన్ని మనము ఎంటేస్తానంటే నడవదు ఇక్కడ. ఇది హైదరాబాద్, అందరిది హైదరాబాద్. నీది నాది వాడిది కాదు, ప్రతి ఒక్కరిది హైదరాబాద్. ఇది మిక్స్డ్ కల్చర్. ఇంకొకటి, జా నా పहुंचे మాల్గాడి వహా పहुंच जाएगा बैलगाड़ी, జహా నా పहुंचे बैलगाड़ी వహా పहुंच जाएगा మార్వాడి. అంటే వీళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏదో చిన్న కొద్ది వ్యాపారాలు చేసుకుంటారు. రాగానే ఏదో చిన్న స్టోర్ లాంటిది ఏదో ఒకటి షాప్ రెంట్కి తీసుకొని మార్వాడి షాపులు పెట్టుకుంటారు. కిరాణా షాపులు లాంటిది, పెయింట్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. మన వాళ్ళు చాలామంది వృత్తులు కూడా అడుగుతున్నారు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అని చెప్పి. అరే బాబు, వాళ్ళు ఏదో చిన్న షాప్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాంతాల నుంచి ఎవరో ఇద్దరు కుర్రలను పెట్టుకొని వాళ్ళకు ఇంట్లో పెట్టుకొని భోజనాలు ఇచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు. ఉపాధి అంటే ఏంది? పనులు చేయించుకుంటారు ఇంట్లో పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళకు 10 మందిని పెట్టుకోలేరు. ఏదో చిన్న వ్యాపారం చేసేటోడు. పెద్ద వ్యాపారస్తులున్నా అట్లా అంటే, ఇప్పుడు ట్రూప్ బజార్ వెళ్ళండి, అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది మన లోకలైట్స్ ఉంటారు. అంటే అందరూ కేవలం వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోరు. మీరు చెప్తున్నారు వీళ్ళ గురించి మంచిగానే చెప్తున్నారు. మంచిదేం లేదు, మన వాళ్ళు సార్, ఇక్కడ మంచి చెడు ఏం లేదు సార్. మన వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు మంచోళ్ళే. కానీ ఎవరైతే ఇలాంటి నినాదాలు చేస్తున్నారో వాళ్ళు గో బ్యాక్, వీళ్ళు గో బ్యాక్, ఎందుకురా గో బ్యాక్ చేస్తారన్నా? ఎందుకనంటే ఇవాళ మార్వాడీలు వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ కల్చర్ని ఇక్కడ పాగా వేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు గొంతెత్తి చెప్తున్నారు కదా. ఎవరు అంటున్నారు? తెలంగాణ శ్యామ్ ఏమంటున్నాడు? ఇవాళ ఏం పేరు? తెలంగాణ శ్యామ్. ఏం పేరు? తెలంగాణ శ్యామ్ ఈ నినాదాన్ని గట్టిగా తీసుకోబోతున్నాడు. ఆయనది ఏ పార్టీ? ఆయనది ద్రావిడియన్ పార్టీ, తమిళనాడుకు సంబంధించింది. మరి తమిళనాడు సంబంధించిన పార్టీ తెలంగాణ శ్యామ్ ఎట్లయితాడు? వికేసి తమిళనాడు, పెరియార్ మహానుభావుడు. ఎలాంటి మహానుభావుడు అంటే, కూతుర్నే పెళ్లి చేసుకోవచ్చు అనే నినాదంతో ఉన్న మహానుభావుడు. 70 ఏళ్ళ కూతురుని పెళ్లి చేసుకుంటాడు ఆయన. అంటే అలాంటి కల్చర్ ఇక్కడ రావాలా? అలాంటి కల్చర్ ఇక్కడ కావాలా? అలాంటి కల్చర్ మనకు రుద్దాలా వీళ్ళు? తెలంగాణ శ్యామ్ కాదు, తమిళనాడు శ్యామ్ అని చెప్పండి. తమిళనాడు శ్యామ్ అని అంతే. అసలు వీకే ఇక్కడ లేదా? పార్టీ లేదా? తెలంగాణలో పార్టీ లేదా? తెలంగాణ పార్టీ పెట్టుకో. అంటే ఆ సిద్ధాంతాలను ఉపయోగించుకోవద్దా? ఏది? ఆయన ఆ పెద్ద మనిషి ఎవరైతే పెరియార్ గాడు ఉన్నాడో, కూతుర్ని పెళ్లి చేసుకున్న సిద్ధాంతము, ఆ సిద్ధాంతాలను మనకు రుత్తాడా? ఇదేనా మన కల్చరు? కూతుర్ని పెళ్లి చేసుకునే కల్చరు పాటు చేయనిక, కల్చర్ పాటు చేయనిక ఆ పార్టీని తెచ్చుకుంటున్నావు నువ్వు. ఇట అంటే పెరియార్ సిద్ధాంతాలు తెలంగాణలో ఉపయోగించొద్దా?
కూతుర్ని పెళ్లి చేసుకోవడం మంచిదా అండి? అంటే మీరు ఆ సిద్ధాంతం చూస్తున్నారు కదా, సార్, అన్ని మతాలు ఒకటే అని ఒక్క మాట్లాడుతున్నాడు కదా. ఒక్క నిమిషం. పెద్ద మనిషి ఆయన 70 ఏండ్లు కూతురు అని. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు ఏం చేస్తారు? ఒక మనిషి తోడు కావాలంటే వాళ్ళని పెంచుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇలాంటి దరిద్రమైన సిద్ధాంతం కావాలా మనకు? ఆ పెరియాడు చేసిన పని ఇక్కడ తెచ్చి మన తెలంగాణ ప్రజలకు ఇలాంటి సిద్ధాంతాలు రెచ్చగొడతావాను, వాళ్ళకు రుజుతావా? సార్, ఇక్కడ గో బ్యాక్ అనేది కాదు, స్టే బ్యాక్ అనేది ఉండాలి. హైదరాబాద్ ప్రతి ఒక్కరిది. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అంటే చెప్పినోడు ఉండొద్దు. ఈడ అందరు ఉండాలి. అందరు ఉంటే హైదరాబాద్. నువ్వు ఒక్కడు, నేను ఒక్కడు, ఏం చెక్క బదిలీ చేసుకుంటా కూర్చుంటారా? అంటే తెలంగాణలోకి వచ్చి తెలంగాణ బిడ్డలు షాపులు పెట్టుకుంటే ఉన్న గిరాకంతా వాళ్ళకి పోతే వీళ్ళు ఎట్లా బతుకుతారన్నా? మనం అనుకుందాం. మనం ఇంకా ఇప్పుడు చెన్నై అది ఆయన ఏదో పేరుంది, గుండు బాస్, లలితా జ్యువెలర్స్ పెట్టండి రా పోయి. వద్దన్నాడా మిమ్మల్ని? వాడు నీ షాప్ గురించి షాప్ పెట్టుకుండా, నీ షాప్ గురించి షాప్ పెట్టుకోలే కదా. గవర్నమెంట్ తో పోరాడి నీ షాప్ని గుంజుకొని వాడు పెట్టుకోలే కదా. వాడు షాప్ పెట్టుకుని నువ్వు 10 షాపులు పెట్టు. నీకు రాయితీలు ఇస్తున్నారు గవర్నమెంట్. వాడు రాయితీ లేకుండా పెట్టుకుంటాడు. నీకు రాయితీలు కూడా ఇస్తుంది గవర్నమెంట్. సబ్సిడీలు ఇస్తుంది, స్కీమ్ ఇస్తుంది, లోన్ ఇస్తుంది. నువ్వు ఇంకా నేటివ్ లోకల్ తెలంగాణ షాప్ పెట్టు. వద్దంటాడా? నిన్ను కాదని చెప్పి షాప్ పెట్టిడా అన్న? ఇప్పుడు మన తెలంగాణలో అయితే తెలంగాణ షాపులలో క్వాంటిటీతోని ఇస్తారు. అదే ఇక్కడ మార్వాడి షాపులలో క్వాలిటీ ఉంటుంది కానీ క్వాంటిటీ ఉండదు. దానిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అవకతవకలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ మాట్లాడిండ్రు కదా. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. తప్పు చేస్తే పోలీస్ కప్పచెప్పు. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. తప్పు చేసినప్పుడు దాన్ని వైరల్ చేయి, చూపి ఇగో వీడు ఇట్లా చేస్తున్నా చెప్పి నిలది. ఆ షాపు పోయి ఇగో వీడు ఇట్లా కల్తీ సామాన్ అమ్ముతుండు 10 మందికి తెలిసేలాగా చెయ్యి. నువ్వు రోడ్డు మీద వచ్చి వాడు ఎవడో చేసిందని చెప్పి పేరు లేక ఊరు లేక వాడు ఎవడో చేసినట్టే ఏం తెలుస్తుంది? ఇప్పుడు వాడు చేసినట్టే వాడిని పట్టి పోలీసులు చర్య తీసుకుంటారు కదా. ఇప్పుడు కల్తీ సామాన్ అమ్ముతుండు, పట్టి చర్య తీసుకుంటాడు. వాడు ఎవడో అమ్ముతుండు, పేరు లేదు ఊరు లేదు, ఎవడో అమ్ముతుండంటే ఆడొక్కడే అమ్ముతాడా? ఆడొక్కడే దుర్మార్గుడు కూడా? ఆడొక్కడే దొంగనా? నేను కాదా? నేను కూడా దొంగనే, నువ్వు కూడా దొంగని వేరా? మనం అందరం దొంగలమే. దొంగ అంటే అందరు దొంగలే, మంచోళ్ళు అంటే అందరు మంచోలే. అంతేగాని మార్వాడీలే ఇట్లుంటారు అనేది కాదు. వాళ్ళు మనుషులు, మనం మనుషులు. ఇంకొకటి సార్, వీళ్ళు ఆర్టికల్ 15 ఏమంటుంది? ఆర్టికల్ 15 ప్రతి భారతీయునికి హక్కు ఉంది దేశంలో ఏ మూలనైనా నివసించొచ్చు అని చెప్పి. సరే, నివసించచ్చు అన్న, పోయి ఆ ప్రాంతం అస్తిత్వం మీద దెబ్బతీయాలని రూల్ లేదు కదా. ఏం దెబ్బతీసిండ్రు? అదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. వీడికి వచ్చి ఒక ప్రాంతం మీద దాడి, ఒక ప్రాంతానికి సంబంధించిన కల్చర్ని ఇవాళ తెలంగాణ బతుకమ్మకు ప్రసిద్ధి. ఇవాళ వాళ్ళు వీడికి వచ్చి దాండియా నేర్పించుడు, దాండియా వల్ల తెలంగాణ బతుకమ్మకు సంబంధించిన అస్తిత్వం దెబ్బతినుడు, ఇవన్నీ జరగట్లేదా? వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీకు తెలంగాణ మన సంస్కృతి ఏదైతుందో చాలా మంచి సంస్కృతి. వాళ్ళ సంస్కృతి కూడా చాలా మంచిది. ఇదే మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఈ సంస్కృతి గురించి మాట్లాడేవాళ్ళు అందరు కాదు, కొందరు ఉన్నారు. వాళ్ళని ముందుకు రమ్మని చెప్పండి. ఎవరైతే కొందరు దీన్ని వ్యతిరేకించిండ్రో మన బతుకమ్మ పండుగలను వాళ్ళని ముందు పెడతా, వాళ్ళని నిలదీయమని చెప్పండి. అసలు వీళ్ళు బతుకమ్మ పండుగలు చేసిండ్రా అండి? ఎవరైతే నిలదీస్తుండ్రో బతుకమ్మ పండుగలు చేసిండ్రా? చేయలేదు. ఎవరు చేయనోడే మాట్లాడుతాడు, చేసినోడు మాట్లాడాడు. చేయనోడే మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి పండుగలు ఇష్టం లేదు. చేసినోడు మాట్లాడాడు. అసలు చేసినోడు సపోర్ట్ చేస్తాడు సార్, అందరు ఉండాలని చెప్పి. చెయ్యనోడే చెయ్యొద్దన్న అంశ మన మనసులో ఉంది కాబట్టి వాడు ఇతర పండుగలు. ఇప్పుడు మీరు అన్నదానికి సంబంధించి ఇవాళ మార్వాడీలు గో బ్యాక్ అని చెప్పేసి మార్వాడీల పైన పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న పరిస్థితి. ఇవాళ మీకు ఒక పాటని పెడతా, అంటే మార్వాడీలు చేస్తున్న నష్టాలు, తెలంగాణ బిడ్డలకు చేస్తున్న నష్టాల గురించి ఒక పాట రాసిర్రు. మీకు అది వినిపిస్తానా? తెలంగాణ యాసలోనే రాసిన మా పాట, రాసిన మిత్రుడు. మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద చేసటోడా, మార్వాడి తెలంగాణ ముంచటోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా,
ఊరూరుకు నీ గాడి బిజినెస్ లో నువ్వు కేడి తెరిచినావు నువ్వు బోడి నీ కండా గుండు మోడి మార్వాడి మంది కొంప ముంచటోడా మార్వాడి. వినరా అన్న, మార్వాడి మంది కొంప ముంచటోడా బ్రిటిష్ అని వారసునివి. ఓకే, ఏ మంది కొంప ముంచిండు సార్? ఉమ్, ఎవరిని ముంచిండు? ఎవరిని ముంచిండు? వాళ్ళు ఎట్లుంటారంటే ఉమ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కొంపను ముంచిండాడు? ఉమ్, ఏ మార్వాడి ఏ కొంపను ముంచిండు? ఉమ్, నిలబెట్టండి, చూపించండి, ఆధారతలు చూపించండి. ఉమ్, ఒకడు ఉంటారు, ఉమ్, ఒకడు ఇద్దరు చేసి ఉంటాడు. ఉమ్, తప్పనే మనిషి, తప్పు చేయని మనిషి ఉంటాడు, ఉమ్, ఎవడో ఒక్కడు చేస్తాడు. ఉమ్, ఖచ్చితంగా మార్వాడిలో కూడా ఒకడు దొంగ ఉంటాడు. ఉమ్, వాడు ఎవడో ఒక్కడు చేసిండని చెప్పి మొత్తం సమాజాన్ని గంటేస్తాను, వాళ్ళు ఉండొద్దు, బహిష్కరిస్తానంటే నువ్వు ఎవడరాను చెప్పడానికి. ఉమ్. నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందో వాడికి కూడా ఈక్వల్ రైట్. అన్న మీరెవరు మరి ఆ మార్వాడీలు ఉండడానికి ఉండమని చెప్పడానికి? నేను భారతీయుని, ఉమ్, నీలాగా నాలాగా వాడిలాగానే భారతీయుని నేను. ఉమ్, నాకెంత హక్కు ఉందో నీకెంత హక్కు ఉందో వానికి ఎంత హక్కు ఉందో అందరికీ. దేశంలో పుట్టిన వాళ్ళు ఉమ్, గోడలు దూకి రాలేదు, ఉమ్, వాళ్ళు బ్యారికేడ్ దూకి రాలేదు, ఉమ్, ఆ ఫెన్సింగ్ దూకి రాలేదు. మన మ్మ్. దేశంలో మ్మ్. మన దేశ పౌరులు, మన మ్మ్. దేశంలో పుట్టిన వాళ్ళు. ఉమ్, అంతేగాని వాళ్ళు ఎక్కడి నుంచో బతకని, మన రాష్ట్రం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, అంతేగాని మ్మ్. ఇతర దేశాల నుంచి రాలేదు వాళ్ళు. ఉమ్. అంటే ఇప్పుడు బండి సంజయ్, రాజా సింగ్, మాధవీలత మాటలు మీరు సమర్థిస్తారా? సార్ నాకు వాళ్ళతో అనవసరం సార్. మ్మ్. వీళ్ళు మన దేశస్తులు, ఉమ్, వీళ్ళ గురించి మాట్లాడతా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, మార్వాడీలు మనోళ్ళు అని చెప్పేసి. మన దేశస్తులు సార్. అంటే అంటే వాళ్ళని మీరు సమర్థిస్తున్నట్టు సమర్థిస్తా, ఖచ్చితంగా సమర్థిస్తా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి మీరు వాళ్ళని సమర్థిస్తారు. ఇక్కడ క్రిస్టియన్ కాదండి, ఉమ్, ఇక్కడ నేషనల్ ఇంటిగ్రిటీ, ఉమ్, మన దేశం గురించి మాట్లాడదాం. ఉమ్, క్రిస్టియానిటీ, నేను క్రిస్టియన్, మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, అది కాదు. ఉమ్, ఇక్కడ సమస్య ఒక రీజన్కి వచ్చింది, రిలీజన్ కాదు. ఉమ్, ఒక రీజన్కి ప్రాబ్లం వచ్చింది, ఉమ్, ఆ రీజన్ వెళ్ళిపోమంటుంది రీజన్ని. ఉమ్, ఇప్పుడు సూరత్లో అండి, ఉమ్, సూరత్లో దాదాపు 5 లక్షలకు పైన తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఉమ్, సూరత్లో సూరత్లో. మొత్తం డైమండ్ బిజినెస్ ఉంది, ఉమ్, గోల్డ్ డైమండ్ బిజినెస్ ఉంది. ఉమ్, అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు కూడా ఉమ్, తెలుగులు గో బ్యాక్ అంటే ఏంది పరిస్థితి? నీలాంటి వాళ్ళ వల్ల కొట్టుకు చావాలన్నారా భయ్? ఉమ్, మీరు పెట్టిన చిచ్చుల వల్ల మీకు మ్మ్. పని పాట లేదు. ఉమ్. నిన్ను చూసి ఇంకొకడు కూడా స్టార్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ ఉద్యమకారులను తప్పు అంటున్నారా మీరు? ఇది ఉద్యమం కాదు సార్, ఇది ఉద్యమం దేని గురించి చేస్తారు? ఇప్పుడు తెలంగాణ గురించి ఉద్యమం చేసి ఇది మరో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోతారట దీన్ని ఖచ్చితంగా. ఎందుకు తీసుకుపోతారు? ఉమ్. ఏది ఇది? ఇది మరో తెలంగాణ అసలు ఉద్యమం అవుతాడ ఖచ్చితంగా చెప్తున్నారు ట్రై కదా. చేయండి, మీరు ట్రై చేయండి. మ్మ్. ఆపేటోళ్ళం మేము ఖచ్చితంగా ఆపుతాము. మ్మ్. అసలు సార్ గో బ్యాక్ అని నువ్వే కొడరా పోయి, ఉమ్, గో బ్యాక్ కాదు స్టే బ్యాక్ అంటది. ఉమ్, వాళ్ళు ఉండాల్సిందే, ఉమ్, వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే నువ్వు ఉండొద్దు. ఉమ్, ఇది హైదరాబాద్ మిక్స్డ్ కల్చర్. అందరు ఇప్పుడు మేము పూర్వీకులం సార్, ఉమ్, మా తాత ముత్తాతల కాడికి పెరిగిన మాకు లేని బాధలు మీకెందుకు? ఉమ్, మీకెందుకు బాధలు? ఉమ్, వాళ్ళు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే నువ్వు కూడా ఉండొద్దు. ఉమ్, అందరం కలిసిమెలిసి ఉందాము, ఉమ్, అందరం కలిసిమెలిసి హైదరాబాద్ డెవలప్ చేసుకుందాము. ఉమ్. ఈ మాట ఇప్పుడు మీరు సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మనకు ప్రాబ్లమ్, ఉమ్, నీలాంటి వాళ్ళ వల్ల మన పెట్టుబడిదారులు రారు. ఉమ్, అరే హైదరాబాద్, అరే తెలంగాణ వద్దురా బాబు అంటారు. ఉమ్, ఆ పరిస్థితి కావాలా? ఉమ్, ఇప్పుడు హైటెక్ సిటీ ఉమ్, రేపటి రోజు ఏమైపోతుంది అంటే ఇది మారుమూల ప్రాంతం అయిపోతుంది. ఉమ్, ఎందుకైతుంది? ఎందుకంటే వాడు రావద్దు. ఇప్పుడు అవి కూడా మా ఉద్యోగాలు గుంజుకుంటున్నారు. ఉమ్, అరే మన కల్చరే అట్లా పోయి అందరు కలిసిమెలిసి పని చేస్తేనే ఉమ్, హైదరాబాద్ నగరానికి ఒక విశ్వరూపం తెచ్చిండ్రు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్, సలాం కొడతా ఆయనకు, ఒక విశ్వరూపాన్ని తెచ్చిండ్రు. ఉమ్, ఈ హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ చేస్తారా మీరు? ఉమ్, డామేజ్ చేస్తుండ్రు. వచ్చేవాడు భయం పడతారు సార్ హైదరాబాద్కి. ఉమ్. ఎవడన్నా పెట్టుబడిదారు ఏం లాభం అంటే మార్వాడీల వల్ల ఏం లాభం? సరే పెట్టుబడిదారులు ఇవన్నీ మార్వాడీలు మాట్లాడుతున్నారు. కాదు సార్, అసలు గో బ్యాక్ అనేది తప్పు. లేదు, మార్వాడీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం అని అంటున్నారు వాళ్ళు. ఇవాళ ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఆక్రమించి, ఇలా హైదరాబాద్ ఆక్రమించేసి వ్యాపారాలు ఎత్తుర్రు, జిఎస్టీలు కడతలేరు అని చెప్పేసి వాళ్ళ వాదన. సరే జిఎస్టీలు కడతలేరు కదా, ఉమ్, ఆ రిపోర్ట్ ముందు పెట్టండి. ఉమ్, ఎవరికైతే ఏ ఆఫీషియల్స్ పెట్టాలనో వాళ్ళకి పెట్టండి. ఉమ్, వాళ్ళు చర్యలు తీసుకుంటారు, ఉమ్, చర్యలు బిల్లు తీసుకుంటారు, మీరు తీసుకోండి. ఉమ్. ఇట్లా రోడ్లపై నినాదాలు కాదు. నినాదాలు చేస్తేనే అధికారుల దృష్టికి పోతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం అన్న. మీరు ఆ ఫైల్ తీసుకొని పోయి అధికారులు చూపించండి. ఉమ్. అధికారులకు ఏదైతే ఉందో ఫైల్ ఇదిగోండి, వీళ్ళు జిఎస్టీ కడతలేరు. వీళ్ళతో పాటు ఎంతో మంది కడతలేరు తెలుసా మీకు? ఉమ్, ఓన్లీ మార్వాడోలే జిఎస్టీలు కట్టరా? ఉమ్, వేరే వాళ్ళందరూ జిఎస్టీ కరెక్ట్ జిఎస్టీలు కట్టుకుంటూ కూర్చుంటారా? ఉమ్, సార్ అట్లయితే మనము సింగపూర్ దాటిపోయే వాళ్ళం జిఎస్టీలు కట్టుకుంటుంటే. మనము ట్యాక్స్ బరోబర్ కట్టుకుంటే నేను కూడా కట్టా సార్. ఉమ్, నేనెందుకు? అందరు కట్టరు ట్యాక్స్, ఉమ్, అందరు ట్యాక్స్ డిఫాల్టర్సే. ఉమ్, ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ట్యాక్స్ డిఫాల్టరే. ఉమ్, మన దేశం ఆ దౌర్భాగ్యం అప్పటికి నడుస్తుంది కాబట్టి. ఉమ్,
అయితే ఒకవేళ ట్యాక్స్ కరెక్ట్గా సక్రమంగా కట్టుంటే మన దేశం సింగపూర్ ఎప్పుడూ దాటిపోయేటోళ్ళం. ఇప్పుడు కాదు, 60s నుండి దాటిపోయే వాళ్ళం. సింగపూర్ గింతంత సిటీ, గింతంత కంట్రీ అది. ఎందుకు సింగపూర్ అని ఉంది? ఎందుకంటే జిఎస్టీ అది ఎప్పుడో 1950s ముందే ఉంది జిఎస్టీ. మనకి ఇప్పుడు వచ్చింది జిఎస్టీ, కానీ ఇప్పుడు కూడా జిఎస్టీ కట్టాలంటే వెనుక ముందు అవుతుంది. వాడు ఒక్కడే కడతలేడు, ఒక్కడే కడతలేడు సార్ జిఎస్టీ. వాడు ఒక్కడే కాదు, వాళ్ళు కూడా అందులో కూడా కట్టనోడు ఉన్నాడు, కడుతుండని చెప్తలేను నేను. అందులో కట్టనోడు ఉన్నాడు, దాంతో పాటు మనం కూడా ఉన్నాం.